ఈరోజు we have already started discussion on the President of India topic. సో మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాము, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో మీకు నిన్న పెట్టిన ఎగ్జామ్లో సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఇండియన్ పాలిటీ. లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ దెమ్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఈస్, so Imperial Bank of India, so that is much of economy part. So economy part కానీ sometimes when you read legislations లేదా చట్టాల గురించి చదివేటప్పుడు ఇది కూడా వస్తూ ఉంటుంది మీకు. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద వర్క్ ఆఫ్ ద లెజిస్లేచర్ అని చెప్పేసి క్వశ్చన్. అవునా? సో మనము ఏమనుకున్నాము, ఇండియా ఈజ్ అ ఫెడరల్ కంట్రీ. అవునా? అంటే ఇండియా అనేది ఒక సమాఖ్య దేశం. ఎందుకంటే భారతదేశం అనేది చాలా పెద్ద దేశం. సో అలాంటి పెద్ద దేశంలో దాదాపు 130 crores పాపులేషన్ ఉన్నారు. సో అలాంటి పాపులేషన్ని రెగ్యులేట్ చేయడానికి, గవర్న్ చేయడానికి, పరిపాలించడానికి మనకి సింగిల్ సెటప్ గవర్నమెంట్ ఉంటే సరిపోదు. అందుకే వీ హ్యావ్ అడాప్టెడ్ డ్యూయల్ సెటప్ గవర్నమెంట్, అంటే 2 అంచెల ప్రభుత్వ వ్యవస్థని మనము ఏర్పాటు చేసుకున్నాం. దాన్నే మనం ఫెడరల్ అని అంటాం, లేదా సమాఖ్య అని చెప్పేసి అంటాం. ఫెడరల్ అని అంటే 2 గవర్నమెంట్స్ ఆపరేటింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ లేదా సైడ్ బై సైడ్. ఒక దాన్ని మనము యూనియన్ గవర్నమెంట్ అని అన్నాం. అవునా? ఇంకొక దాన్ని స్టేట్ గవర్నమెంట్ లేదా రీజనల్ గవర్నమెంట్స్ అని చెప్పేసి అంటాం. సో యూనియన్ గవర్నమెంట్లో మనకి ఎప్పుడైతే మనం గవర్నమెంట్ గురించి లేదా ఒక సంస్థ గురించి మాట్లాడతామో, డెమోక్రటిక్ కంట్రీలో ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క పర్టికులర్ వర్క్ అనేది ఇవ్వబడుతుంది. ఒకటే ఏజెన్సీ చేతిలో పని అనేది ఉండదు. సో మనకి యూనియన్లో 3 ఏజెన్సీస్, ఒకటి ఎగ్జిక్యూటివ్ అని అన్నాం, దాని తర్వాత లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. సో దీన్ని కార్యనిర్వాహక వర్గం అని, శాసన నిర్వాహక వర్గం అని, దీన్ని న్యాయవర్గం లేదా న్యాయశాఖ అని చెప్పేసి అంటాం మనం. అవునా? సో అదే విధంగా స్టేట్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ అని అంటామమ్మా. అవునా? లెజిస్లేచర్ అని అంటాం అండ్ జ్యుడిషియరీ అని అంటాం. సో నార్మల్గా జ్యుడిషియరీ అనేది ప్రతి చోట కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. అది ఎగ్జిక్యూటివ్కి కానీ లేదా లెజిస్లేచర్కి కానీ లోబడి పనిచేయదు. ఎందుకు అనంటే జ్యుడిషియరీ అనేది ప్రజల పక్షాన నిలబడాలి కాబట్టి. ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, లెజిస్లేచర్ వాళ్ళు ఇన్ కేస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినా, ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినా, అలాంటప్పుడు వాళ్ళని డైరెక్ట్ చేసి జడ్జిమెంట్స్ ద్వారా, కొన్ని స్పెషల్ ఆర్డర్స్ ద్వారా వాళ్ళని డైరెక్ట్ చేసి ప్రజలకి న్యాయం లేదా జస్టిస్ జరిగేలా చూసుకోవడం జ్యుడిషియరీ బాధ్యత. కాబట్టి ఇవి ఇండిపెండెంట్గా ఉంటాయి. అయితే ఈ 2 సంస్థల మధ్యన ఉన్న రిలేషన్ని బట్టి మనము ఆ డెమోక్రటిక్ సెటప్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ సెటపా లేదా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ సెటపా అని అంటాం. అంటే దీంట్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని ఒకటి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని ఇంకొకటి, అధ్యక్ష తరహా ప్రభుత్వం అని చెప్పేసి అంటాం. అవునా? సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటి? ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కలిసిమెలిసి పనిచేయడం. అధ్యక్ష తరహా ప్రభుత్వం అని అంటే లెజిస్లేచర్ వాళ్ళు చట్టాలు చేస్తే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని, అంటే ఒమిషన్స్ అండ్ కమిషన్స్ అని అంటాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దానికి వాళ్ళు జవాబుదారీగా నిలబడరు. అంటే ఇక్కడ లెజిస్లేచర్ ఒక చట్టం చేస్తుంది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసిన దానికి లెజిస్లేచర్ వాళ్ళు క్వశ్చన్ చేయలేరు, ఎంత ఇంప్లిమెంట్ చేసినారు, ఎలా ఇంప్లిమెంట్ చేసినారు అని చెప్పేసి. అదే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అయితే ఈ లెజిస్లేచర్ వాళ్ళు క్వశ్చన్ చేయవచ్చు. అవునా? సో ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఎట్లా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే, లెజిస్లేచర్ ఏం పని చేస్తుంది? ప్రజలకి కావలసిన చట్టాలని తయారు చేస్తుంది. అవునా? సపోజ్ ఎవరైనా ఆకలితో చచ్చిపోతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళ కోసం ఫుడ్ గ్రెయిన్స్ అవసరం అని చెప్పేసి ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక చట్టం చేస్తుంది. అలా చట్టం చేసినప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరికి? ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది. అవునా? సో ఫుడ్ సప్లైస్ మినిస్ట్రీకి ఉంటుంది. సో ఎంతవరకు అమలు చేసినారు, ఎంతవరకు మీరు సక్సెస్ రేట్ని తెచ్చుకున్నారు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ వాళ్ళని లెజిస్లేచర్ వాళ్ళు క్వశ్చన్ చేయవచ్చు. సో క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఆన్సర్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే దిస్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్. సో విచ్ ఈస్ మోర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని.
పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా లేదా అధ్యక్ష తరహా లేదా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. సో మనం ఇండియాలో అడాప్ట్ చేసుకున్నది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా? యా, దేర్ ఫోర్ ఎవ్రీ 3 months కి ఒకసారి సెషన్ జరుగుతున్నవి పార్లమెంట్స్ కి. సెషన్స్ జరిగితే దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ గొడవలు జరుగుతుంటాయి కదా పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అప్పుడు, అవన్నీ ఎందుకు అనంటే మెంబర్స్ క్వశ్చన్స్ అడగడము, గవర్నమెంట్ వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వడము, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ తోటి మెంబర్స్ సాటిస్ఫై కాకపోవడము, లేదా మెంబర్స్ అడిగిన క్వశ్చన్స్ కి గవర్నమెంట్ వాళ్ళు అగ్రి అవ్వకపోవడం. దీనివల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి అని అంటే, ఈవెన్ దో దే ఆర్ ఆపరేటింగ్ సైడ్ బై సైడ్, అవి సైడ్ బై సైడ్ ఆపరేట్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు మాత్రమే చేయాలి. అవునా? ఎందుకు అని అంటే పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద ఆర్గాన్స్. సో దీనికి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ అబౌట్ ద యూనియన్. పార్ట్ 5 అనేది యూనియన్ గురించి డీల్ చేస్తే దీంట్లో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. సో దీన్ని మనము యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ జ్యుడిషియరీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో దీని తర్వాత వచ్చే పార్ట్ 6th పార్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ జ్యుడిషియరీ. సో ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని మల్టిపుల్స్. 28 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 28 జ్యుడిషియరీస్ ఉంటాయి. సో కొన్ని స్టేట్స్ కి కామన్ హైకోర్ట్స్ ఉన్నవి కాబట్టి మనకి ప్రస్తుతం ఇక్కడ స్టేట్స్ లో జ్యుడిషియరీ అని అంటే హైకోర్ట్. సో ప్రస్తుతం మనకి 25 హైకోర్ట్స్ ఉన్నవి. సో ఇవి లెజిస్లేచర్స్ మాత్రం 28 ఉంటవి. అదే విధంగా తర్వాత కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా యూనియన్ టెరిటరీస్ కి కూడా స్టేట్ యూనియన్ టెరిటరీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి ఇచ్చినారు. ఎగ్జాంపుల్ ఢిల్లీకి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇచ్చినారు అని చెప్పేసి క్వశ్చన్. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇంకో క్వశ్చన్ చూడండి, బేస్డ్ ఆన్ ద ఒరిజిన్ ఆఫ్ ద ఫంక్షన్, ఈ రెండింటి మధ్య ఫంక్షన్స్ ని బేస్ చేసుకుని ఇంకో క్వశ్చన్ ఉంది. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, లెజిస్లేచర్ పర్ఫామ్ చేయనటువంటి ఫంక్షన్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగినారు. అవునా? చూడండి ఆప్షన్స్ అందరి దగ్గర ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్. దీంట్లో ఆప్షన్ నెంబర్ 1 మేకింగ్ లా. సో మనము ఇక్కడ డిస్కస్ చేసాం కదా. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్. సో నిన్న మొన్న మనం క్లాసెస్ చెప్పుకున్నప్పుడు బడ్జెట్ కూడా అప్రూవ్ చేస్తుంది గవర్నమెంట్ కోసం అని కూడా చెప్పుకున్నాం కదా. సో దేర్ ఫోర్ మేకింగ్ బడ్జెట్ ఆర్ పాసింగ్ బడ్జెట్ అనేది ఎలిమినేటెడ్. ఇక్కడ చూడండి బడ్జెటింగ్ అని ఇచ్చినారు ప్లస్ పాసింగ్ ఆఫ్ బడ్జెట్ అని చెప్పేసి 2 words ఉన్నవి. హియర్ యూ కెన్ బి కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీనింగ్ ఏంటో చూద్దాం. సో కంట్రోల్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ మనము ఏం డిస్కస్ చేసినాం ఇంతసేపు, లెజిస్లేచర్ వాళ్ళు చట్టం చేస్తే, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళ మీద ఎంతో కొంత కమాండ్ కంట్రోల్ ఉన్నట్టే కదా అర్థం. సో కమాండ్ కంట్రోల్ ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. సో ఓన్లీ బడ్జెటింగ్ అండ్ పాసింగ్ ద బడ్జెట్ కూడా మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. పాసింగ్ ద బడ్జెట్ అంటే ఏమి అంటే లైక్ పాసింగ్ ద లా. ఇక్కడ కీవర్డ్ పాసింగ్ ద లా. ఒక చట్టాన్ని ఏ విధంగా అయితే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ తోటి ఒక బిల్ ప్రపోజల్ ఫర్ లా ఏ విధంగా అయితే చట్టం అయిపోతుందో, అదే విధంగా గవర్నమెంట్ ఫంక్షనింగ్ కి కావాల్సిన బడ్జెట్ కూడా పార్లమెంట్ పాస్ చేయాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ కి సంబంధించిన రెవెన్యూ మొత్తం కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనే ఒక అకౌంట్ లో ఉంటుంది. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది పర్టికులర్ గా అయితే లోక్సభ కంట్రోల్లో ఉంటుంది, జనరల్ గా అయితే పార్లమెంట్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. అవునా? సో అలాంటప్పుడు మీరు పాసింగ్ ఆఫ్ బిల్స్ దగ్గర నేర్చుకుంటారు ఇంకా పర్టికులర్ గా. సో మనీ బిల్ అంటే ఏంటి, ఫినాన్షియల్ బిల్ అంటే ఏంటి, ఆర్డినరీ బిల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి అక్కడ నేర్చుకుంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వేరియస్ మినిస్టర్స్. సో వాళ్ళ ప్రతి ఒక్క మినిస్ట్రీలో 3 to 5 డిపార్ట్మెంట్స్ ఉంటవి. అజ్యూమ్ 70 మినిస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి యూనియన్ గవర్నమెంట్ కి. ఆ 70 మినిస్ట్రీస్ లో 3 to 5 డిపార్ట్మెంట్స్ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ లో డిఫెన్స్ ఫోర్సెస్ కాకుండా సివిల్ ఫోర్సెస్ ఉంటాయి కదా, గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 3, గ్రూప్ 4, క్లర్క్ లెవెల్ నుంచి కలెక్టర్ లెవెల్ వరకు
ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క మినిస్ట్రీ యొక్క డిపార్ట్మెంట్లో పడితే ఒక సంవత్సరానికి కావలసిన ఆ మినిస్ట్రీస్ ఫంక్షన్ చేయడానికి, ఆ మినిస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వడానికి, ఆల్రెడీ వర్క్ చేసి దిగిపోయిన ఎంప్లాయీస్ కి పెన్షన్స్ ఇవ్వడానికి కావలసిన ఖర్చుని మొత్తం ఒక ప్రపోజల్ లాగా తయారు చేస్తారు. ఒక ప్రపోజల్ లాగా తయారు చేస్తారు. సో దాన్నే మనము బడ్జెట్ అని అంటాం. సో ఆర్టికల్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటుందన్నమాట. బడ్జెట్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే, యాన్యువల్ అంటే బడ్జెట్ మనకి ఇయర్లీ వన్స్ పాస్ అవుతుంది. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఫినాన్స్ కోసం, అంటే మనీ రిలేటెడ్. స్టేట్మెంట్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిక్లరేషన్. సో ప్రతి మినిస్ట్రీ వాళ్ళు ఒక డిక్లరేషన్ ని పాస్ చేసి దాన్ని క్లబ్ చేస్తారు. దాన్నే మనము బడ్జెట్ అని అంటాం. ఇప్పుడు ఆ బడ్జెట్ ని, ఇప్పుడు మనీ ఎవరి దగ్గర ఉన్నవి? పార్లమెంట్ దగ్గర. ఎవరి? ఏ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, లేదా పబ్లిక్ అకౌంట్ అని చెప్పేసి కూడా అడగొచ్చు. ఎవరి దగ్గర? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, రైట్. సో ఇప్పుడు లెజిస్లేచర్ లో చూడండి, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఒక ప్రపోజల్ పట్టుకొని వచ్చినారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ప్రపోజల్ పట్టుకొని వస్తారు, పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ డిస్కస్ చేస్తారు వీళ్ళు. అయితే ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏమైతే ఉంటాయో, ఫినాన్షియల్ మ్యాటర్స్ లో లోక్సభకి ఎక్కువ పవర్ ఉంటుందమ్మా. ఎందుకు అనంటే, రీజన్ నెంబర్ 1, లోక్సభలో ఉన్న పబ్లిక్ మొత్తం, అంటే లోక్సభలో ఉన్న ఎంపీస్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్, వాళ్ళు డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అండ్ ద మనీ పూల్డ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేసిన డబ్బు మొత్తం కూడా ట్యాక్స్ పేమెంట్ కాబట్టి, సో ట్యాక్స్ కట్టేది కామన్ పీపుల్ కాబట్టి, కామన్ పీపుల్ ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు లోక్సభలో ఉన్నారు కాబట్టి ఎక్కువ పవర్ లోక్సభకి ఉంటుంది, అవునా? సో లోక్సభ, రాజ్యసభ కలిపి దీనికి జస్ట్ డిస్కషన్ పవర్స్ ఉంటవి. పాసింగ్ పవర్స్ మొత్తం దీనికే ఉంటాయి. దాని తర్వాత ఆల్రెడీ ఇది ఇలాంటి బడ్జెట్, తర్వాత ఫినాన్షియల్ బిల్స్, మనీ బిల్స్ ప్రెసిడెంట్ యొక్క ప్రీవియస్ రికమెండేషన్ తోటే ప్రవేశపెడతారు. సో ఇట్లా పాస్ అయిపోయిన తర్వాత, పాస్ అయిపోయింది అంటే అర్థం ఏంటి? సో ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ని డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అని చెప్పేసి అంటామమ్మా. ఏమంటాం? డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. గ్రాంట్స్ అని అంటే డబ్బులు, డిమాండ్ అని అంటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎగ్జిక్యూటివ్ వాళ్ళు. ఎవరి దగ్గర చేస్తున్నారు అంటే, ఇప్పుడు మినిస్ట్రీస్ అన్ని కలిపి వీళ్ళకి ఇస్తే పాస్ అవుతుంది, అవునా? పాస్ అయిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ మేడ్ రియల్. పాస్ అయిపోతే డిమాండ్స్ మేడ్ రియల్ అంటే అప్పుడు మినిస్ట్రీస్ కి డబ్బుల్ని ఇస్తారనమాట. సో డబ్బులు ఇచ్చిన వాటన్నిటికీ కూడా ఫినాన్స్ మినిస్టర్ అధ్యక్షతన, అంటే ఫినాన్స్ మినిస్టర్ యొక్క కంట్రోల్లో వేరియస్ మినిస్ట్రీకి ఏ మినిస్ట్రీ ఎంతెంత డిమాండ్ చేసినారో వాళ్ళు చేసిన ఫంక్షన్స్, చేయాల్సిన ఫంక్షన్స్ కి, ప్రోగ్రామ్స్ కి అంత మనీని అలొకేట్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇలా పాసింగ్ ఆఫ్ బడ్జెట్ కూడా దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. సో మనం అనుకున్నాం రాజ్యాంగం మనకి స్టార్టింగ్ లో 1950లో రాసుకుంటే, అంటే 1950 జనవరి 26 కి మనకి అమల్లోకి వచ్చింది. 1949 డిసెంబర్ 26 కి రాజ్యాంగం రాసుకోవడం కంప్లీట్ అయింది అనుకున్నాం. అయితే మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు 395 ఆర్టికల్స్, తర్వాత 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్ అనుకున్నాం. 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయినాయి ఇప్పటికి 2022 వరకు. 105 రాజ్యాంగ సవరణలు జరిగితే వేరియస్ ఆర్టికల్స్ వర్ రిమూవ్డ్, వేరియస్ ఆర్టికల్స్ వర్ ఇంక్లూడెడ్, అవునా? సో ఇలా ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత, సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ నంబర్ 444 లేదా 448 అని గుర్తు చేసుకోండి. బట్ నార్మల్లీ 470 క్రాస్ అయిపోయినాయి. సో ఇవి మనకి అథెంటిక్ సోర్స్ లో ఉన్నవి. సో షెడ్యూల్స్ మొత్తం 8 నుంచి 12 కి, పార్ట్స్ మొత్తం 22 నుంచి 25 కి. అయితే మరి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎవరు చేస్తారు అని అంటే, చూడండి అమ్మా, మనం క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు యూనియన్ లెజిస్లేచర్ అని కాకుండా పార్లమెంట్ అని అంటున్నాం. ఎందుకు అనంటే, లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి? చట్టం చేయాల్సిన సంస్థ అని అర్థం, లా మేకింగ్ బాడీ అని అర్థం. కానీ ఇక్కడ మన యూనియన్ లెజిస్లేచర్ కి చట్టం తయారు చేసే పని ఒకటే ఉందా? లేదు.
వేరియస్ అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏమేం పనులు ఉన్నాయి? మేకింగ్ ఆఫ్ లా, ఇన్ కేస్ ప్రెసిడెంట్ కూడా ఏమైనా తప్పు చేస్తే ప్రెసిడెంట్ని ఆఫీస్లో నుంచి రిమూవ్ చేయడం, తర్వాత వైస్ ప్రెసిడెంట్ని కూడా ఆఫీస్ నుంచి రిమూవ్ చేయడం, తర్వాత గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేయడం, కావాల్సిన ఫినాన్స్ని గ్రాంట్ చేయడం, దాని తర్వాత జ్యుడిషియరీకి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వీళ్ళు ఎవరైనా మిస్టేక్ చేసినా వీళ్ళని కూడా రిమూవ్ చేయడం. అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనమాట, వీళ్ళు నిజంగా తప్పు చేసినారా, రిమూవ్ కాబడడానికి వీళ్ళు తప్పు చేశారా అని ఇన్వెస్టిగేషన్. అంటే అగైన్ ఇట్స్ అ క్వాజై జ్యుడిషియల్ ప్రాసెస్, అంటే ఒక న్యాయమూర్తి లాగా వ్యవహరిస్తుంది అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ లో. సో గవర్నమెంట్ ని కంట్రోల్ చేసి ఇలాంటి వేరియస్ ఫంక్షన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసే పవర్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ఆర్టికల్ 368 మెన్షన్డ్ ఇన్ పార్ట్ 20 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో 20వ భాగంలో ఆర్టికల్ 368 ఇట్స్ అ లోన్ ఆర్టికల్, అంటే కేవలం అన్నమాట ఒకటే ఉంది ఈ పార్ట్ 20లో, అవునా? సో ఈ సింగిల్ ఆర్టికల్ దేనికి సంబంధించింది అని అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి సంబంధించింది. అంటే ఏం చెప్తుంది? రాజ్యాంగం అనేది ఎలా సవరించబడాలి, సవరించే అధికారం ఎవరికి ఉంది అని చెప్పేసి మనకి ఆర్టికల్ 368 అనేది చెప్తుంది. ఏమని చెప్తుంది? ఫస్ట్ క్లాస్ డీల్స్ అబౌట్ మనకి రాజ్యాంగం అమెండ్ చేసే అధికారం అనేది పార్లమెంట్ కి ఉంటుంది. సో అమెండ్ చేసేటప్పుడు 2/3 మెజారిటీ తోటి బోత్ హౌజెస్ లో పాస్ చేయాలి. బోత్ హౌజెస్ లో పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ సైన్ ఇట్ అని చెప్పేసి ఉంటుంది. ఏమని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ సైన్ ఇట్. ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వీటో పవర్ ఉంటుంది అని చెప్పాం, అవునా? వీటో పవర్ అంటే ఏదైనా ఒక బిల్ ని డీలే చేసే అధికారాన్ని వీటో పవర్ అని చెప్పేసి అన్నాం. ఇన్ కేస్ ఆఫ్ వీటో పవర్ ఆర్టికల్ 311 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో వీటో పవర్ అనేది ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కి ఉండదు. ఎందుకు అనంటే ఆల్రెడీ స్పెషల్ మెజారిటీ 2/3 అని అంటే నార్మల్ బిల్, ఫినాన్షియల్ బిల్ వాటన్నిటికంటే కూడా దీనికి ఎక్కువ మెజారిటీ అవసరం. అంటే ఆల్రెడీ ఎక్కువ మంది ఎంపీలు ఇష్టపడుతున్నారు, అలాంటప్పుడు ఇండివిజువల్ గా ప్రెసిడెంట్ యొక్క ఇష్టం అవసరమా? మనకి అవసరం ఉండదు. అందుకని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క సైన్ అనేది కంపల్సరీ ఈయన చేయాలి, ఇతను డీలే చేయడానికి లేదు. సో ఇది స్టార్టింగ్ లో కాన్స్టిట్యూషన్ లో లేదు, బట్ 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1971 లో ఈ క్లాజ్ ని చేర్చినారు అనమాట. అంటే ఇంతకు ముందు లేదు ఈ క్లాజ్. ఏమని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీ సైన్ చేయాలి అనే క్లాజ్ ఇంతకు ముందు లేదు. బట్ తర్వాత అంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1971 లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ సైన్ ఇట్ అని చెప్పేసి ఇచ్చినారు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఏరియాకి వచ్చినాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కెన్ ఓన్లీ డన్ బై ద పార్లమెంట్. పార్లమెంట్ మాత్రమే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తుంది. అయితే స్టేట్ గవర్నమెంట్స్ కి కొన్ని సార్లు ఆపర్చునిటీ వస్తుంది అనమాట కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ మీద డిస్కస్ చేయడానికి, అవునా? సో అది సెకండరీ మ్యాటర్, అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇవి మీకు ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్.